హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పల్లవి ఎమ్మె కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ టేస్టీ యమ్మీ ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ. ఎంతో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా చికెన్ని ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు చికెన్లో ఒక 2 చెంచాల కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్, సగం కప్పు పెరుగు వేసి అన్నింటినీ ఇలా చక్కగా కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక బాండీ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ పోసేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక 2 చెంచాల నెయ్యిని కూడా వేసేసుకొని ఒక సగం చెంచాడు షాహీ జీరా, పట్టా, అనాస పువ్వు, బగారా ఆకు, 4 ఇలాచీలు, లవంగాలు, జాపత్రి కూడా వేసేసుకొని అన్నింటినీ చక్కగా కలిపేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 4 పచ్చిమిర్చి చీలికలు, శుభ్రం చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అన్నింటినీ వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 చెంచాడు పసుపు, సన్నగా తరిగి పెట్టుకున్న పెద్ద సైజు 2 టొమాటోలను కూడా వేసేసుకొని అన్నీ కలిసే విధంగా కలిపేసుకొని మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. చూసారు కదా, టొమాటోలన్నీ మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసేసుకొని అన్నింటినీ కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఇలా అన్నింటినీ కలుపుకున్నాక కాసేపు మూత పెట్టి మగ్గనిద్దాం. ఇప్పుడు ఇందులో 1 చెంచాడు ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసేసుకొని అన్నింటినీ కలిపేసుకొని కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. చికెన్ మగ్గాక ఇందులో నీళ్ళని పోసుకోవాలి. నేను 4 గ్లాసుల బియ్యాన్ని తీసుకున్నాను. దానికి తగ్గట్టుగా 7 గ్లాసుల నీళ్ళని పోసేసుకోవాలి. మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాం. నీళ్లు మరుగుతున్నాయి. ఈ సమయంలో ముందుగా వేసుకున్న చికెన్ ముక్కలని తీసేసుకోవాలి. నేను చికెన్ ముక్కలు చిన్నవిగా కట్ చేసుకున్నాను. పిల్లలకి ఈజీగా ఉంటుంది తినడానికని. ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. ఉప్పు తక్కువ పడితే రుచి చూసుకోవాలి. అన్నం ఉడికేలోపు స్టవ్ పై బాండీ పెట్టేసుకొని ఆయిల్ పోసుకోవాలి. అందులో ముందుగా తీసి పెట్టుకున్న చికెన్ ముక్కలను కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. చికెన్ ఫ్రై అయ్యేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 2 చెంచాల జీడిపప్పు, చెంచాడు పుచ్చకాయ గింజలు, కర్బూజా గింజల్ని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. అందులోనే టమాటో ముక్కలను కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. చూశారు కదా, ఇక్కడ అన్నం ఉడికిపోయింది. మీద ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని వేసేసుకొని స్టవ్ కట్టేసి మూత పెట్టి పెట్టేసుకో. చికెన్ ముక్కలు చక్కగా ఫ్రై అయిపోతున్నాయండి. ఇప్పుడు ఇందులో 1 చెంచాడు పసుపు వేసేసుకొని అన్నింటినీ కలిపేసుకోవాలి. తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. చికెన్ ముందుగానే మగ్గిపోయింది కాబట్టి ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో 2 చెంచాల కారం కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకుందాం. తర్వాత 1 చెంచాడు ధనియాల పొడి, గరం మసాలాను కూడా వేసేసుకొని అన్నింటినీ కలిసే విధంగా కలిపేసుకుంటే సరే ఫ్రై పీస్ చికెన్ రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇలా దగ్గర పడే వరకు చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని అందులో ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలు, పైన అన్నాన్ని ఉడికించుకున్న అన్నాన్ని కూడా వేసేసుకొని ఇలా ప్లేట్ పెట్టి గార్నిష్ చేసుకుంటే సరే టేస్టీ ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇంకెందుకండి ఆలస్యం, ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు చెప్పండి. బాయ్.